హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఇంతకుముందు చాలా వీడియోస్ అయితే చేశానండి. చూడండి, మీకు నచ్చింది అనిపిస్తే, యూస్‌ఫుల్ అనిపిస్తేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇదైతే మా ఇల్లు అనమాట. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే చెప్తున్నాను. ఇంకా ఈ పక్కన అయితే కొంచెం ఈ ప్లేస్ అయితే మాది కాదులెండి. కానీ మనం ఉన్నంత కాలం మనదే అనుకుంటూ జీవించేయాలనమాట. అందుకని చెప్పి మేమైతే ఈ ప్లేస్‌ని ఎలా వాడాలో అన్ని విధాలుగా వాడేస్తున్నాము ఈ ప్లేస్‌నైతే. ఆఫ్‌కోర్స్ ఇది మా బావ వాళ్ళ ఫ్రెండ్‌దని. సో, అది కొంచెం ధైర్యం అనమాట. ఇక్కడ కోళ్ళు పెంచుకుంటున్నాం, బళ్ళు పెట్టుకుంటున్నాం, అలాగని షెడ్ కూడా వేసుకున్నాం బళ్ళుకొని. ఇంకా అలానే కొంచెం చిన్న చిన్న మొక్కలు పెంచుకుందాం అని చెప్పి చిన్న గార్డెన్ అయితే అరేంజ్ చేసాం. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇంకా పెద్ద చేయాలి అని అనుకుంటున్నాము. ఇంకా ఇక్కడ మొక్కలైతే ఫస్ట్ చూపించిన మొక్కలనమాట. మా కిందింటి వాళ్ళవి. అవి వాళ్ళు పెంచిన మొక్కలైతే అక్కడ పెరిగాయి. ఇవి మేము మావయ్య ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను చెప్పాననమాట, బంతినార తీసుకురండి మావయ్య అని చెప్పి. అప్పుడు బాప అయితే పంపించింది బంతినార. చాలా మంచిగా అయితే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. నేనైతే మా ఆయన వేసేటప్పుడైతే వాలిపోయినట్టు ఉన్నాయి. బట్ నెక్స్ట్ డే ఆ రోజు ఈవినింగ్ వర్షాలు పడ్డాయన్నమాట. వర్షాలు పడడంతో మంచిగాను స్టాండప్ అయి ఉన్నాయి. సరే, ఇంకా ఈ మొక్క చూస్తున్నారు. ఈ మొక్క చూడడానికి భలే ఉంటుంది. అందరికీ తెలిసిన మొక్క ఇది. పత్తి పువ్వులు అంటున్నారు ఇక్కడైతే. మీకు ఆ పువ్వులు తెలిస్తే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇవి చూస్తున్నారు కదా, గోళెల్లో మొత్తం అన్నిను కనకాంబరాల మొక్కలే ఉంటాయండి. ఇవన్నీ కనకాంబరాలే. కొన్ని చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, ఫస్ట్ చూపించాను. ఈ చిన్న చిన్న మొక్కలన్నీ వేసినవన్నమాట. అంటే పెద్ద మొక్కల కిందన విత్తనాలు పడి పుడుతుంటాయి కదా, అగోండి చూపిస్తున్నాను. దీని కింద చూసారా? చూసినట్టయితే మీకు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి. అలా పుట్టినవి ఇంకా నెక్స్ట్ గోళాలను వేసాను. అవి మనకి 2-3 మొక్కలు ఉంటే చాలండి. ఆ విత్తనాలు పడి మనకి ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే వస్తుంటాయి. అవి వేరే గోళాల్లోన వేరే కుండీల్లో వేసుకుంటే మనకి ఇంకా మంచి మొక్కలు అయితే వస్తుంటాయి. మేము పాతింట్లో ఉండేటప్పుడైతే ఇంకా బోల్డని పూలైతే పూసేవన్నమాట. ఇంకా మొరమం కూడా ఉండేది. ఈ ఇంటికి వచ్చాక అయితే కునికేసింది. అందుకని చెప్పి మొరమం లేదు. ఎక్కడైనా దొరికితే మాత్రం తీసుకురావాలి. ఇంకా ఇదైతే బ్లూ కలరు శంఖం పువ్వు ఉంటుంది కదా, ఆ మొక్క అనమాట. ఇది ఈ వీడియో చేసేటప్పటికి ఇది మేడపైకి అయితే తీసుకెళ్ళిపోయినాను. మేడపై నుంచి కొంచెం తాళ్ళ కట్టి అది అల్లుతుంది కదా తీగలా, అలాగా మంచిగా. ఇది బ్లూ కలరు శంఖం పువ్వులు నేను నెట్లో చూస్తే చాలా యూజెస్ అయితే చెప్తున్నారు. టీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి చాలా యూజెస్ అయితే ఉన్నాయి అంటున్నారు. సర్లే, దొరికేటప్పుడు వేసేసుకుందాము, అది ఏం యూజ్ అవుతుందో ఫ్యూచర్లో యూజ్ చేసుకోవచ్చులే అని చెప్పి మొక్క అయితే వేసేసాను. మంచిగా బతికేసింది. ఇంకా ఇది కూడా కాకరపాదు. మేము కాకరపాదులు ఒక 3 దగ్గరలో అయితే విత్తనాలు సంతలో మాకు దొరుకుతాయి అన్నమాట. అది తీసుకొచ్చి విత్తనాలు అయితే వేసామే కానీ గ్రోత్ అయితే చాలా తక్కువగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆకులు కూడాను కన్నాలు అయితే అయిపోయినాయి. దేనివల్ల ఏంటో తెలియట్లేదు. చిన్న చిన్న పురుగులు ఉన్నాయి, చీమలు ఉన్నాయి. అవి దేనివల్ల పురుగేనా అనుకుంటున్నాంలేండి. కానీ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంది. ఈ మట్టి సరిగ్గా లేదేమో అని అనుకుంటున్నాం మేమైతే. అలా అని చెప్పి కొంచెం గత్తం కూడా తీసుకుని రావాలి. ఇక్కడ మాకు పశువుల గత్తం బాగానే దొరుకుతుంది. కొంచెం ఓపిక మీద తెచ్చుకోవాలి అంతేని. అది కూడా తీసుకొస్తే ఈ మొక్కకు మాత్రం స్టార్టింగ్లోన గత్తం వేసేసాము. అందుకేనేమో ఈ మొక్క చాలా మంచిగా ఫ్రెష్గా ఇప్పటికి మేము ఒక 5 కాకరకాయలు అయితే మేము దీని నుంచి తీసామన్నమాట. ఇంకా వీటికి కాపు అయితే ఉంది మంచిగానే. ఇంకోసారి ఎప్పుడైనా వచ్చేటప్పుడు కూడా మీకు దీని నుంచి వచ్చే కాయలు కూడా చూపిస్తాను. ఇదైతే ఒక చెట్టే కానీ ఎంత మంచిగా వచ్చింది చూస్తారు కదా, చాలా బాగుంది. ఈ మొక్కను చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నది ఏంటంటే, ఒక మొక్కే కదా, దీని నుంచి మనకి ఏం కాయలు వచ్చేస్తాయి అనుకున్నాను. అది అల్లుకుంటూ వెళ్ళాక తెలిసింది నాకు దీని నుంచి బోల్డని కాయలు అయితే వస్తాయి అనేసి. పింజులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఒక 7 అలా ఉన్నాయి. మరి అవి గ్రో అయ్యే విధానం బట్టి ఉంటుంది. చూద్దాం ఎలా గ్రో అవుతుందో ఏంటో, మీకు ఎప్పుడూ అప్డేట్ ఇస్తూ ఉంటాను అన్నమాట. ఇలాగా గ్రీనరీని చూస్తుంటే అదో హ్యాపీనెస్. మనం వేసిన చెట్టుకి మనం పువ్వులు కానీ కాయలు కానీ కోస్తే మాత్రం ఆ కిక్కే వేరప్ప అంటారు కదా, అదనమాట. అలా అని చెప్పి ఆ కాకరకాయలు అయితే నేను కోస్తాను అనుకున్నాను. బట్ నేను కోసేలోపే మా బావ అయితే కోసేశారు. సరేలే, ఒక షార్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఊరు నుంచి తెచ్చినవి ఏంటంటే చామంతి అంటులు తెచ్చాను. కరివేపాకు 2 తెచ్చాను నేను
తేలేదండి, మామయ్య తీసుకొచ్చారు. 2 కరివేపాకు మొక్కలు తీసుకొచ్చారు. అలాగే బంతి పువ్వులు నార్లు తెచ్చారు కదా అవి. ఇవి చూడాలి ఇంకా ఫ్యూచర్‌లోన బతుకుతాయో లేదో. స్టార్టింగ్‌లో నేను ఒకసారి ఊరెళ్ళేటప్పుడు కరివేపాకు తెచ్చాను. అది కూడా చిన్నగా మంచిగా వస్తుందది. ఒక 2 రెమ్మలైతే వచ్చాయన్నమాట. స్టార్టింగ్‌లో చూపించాను కదా బోలెడన్ని చెట్లులాగా ఆ మధ్యలో ఉందన్నమాట. మీకు సరిగ్గా కనిపించదు. చూద్దాం అవి ఎలా వస్తాయి ఏంటో. చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక బీరపాదనమాట. దీనికి ఈవినింగ్ అయ్యేసరికి ఒక 10 ఫ్లవర్స్ కింద నుంచి పై వరకు ఎల్లో కలర్లో భలేగా వస్తున్నాయి. చూడడానికైతే చాలా అందంగా ఉంటున్నాయి. ఆ పువ్వుల్ని అలా చూసుకుంటూ ఉండిపోతున్నాను నేనైతే. అందరూ అనుకుంటారు రోజు సాయంత్రం తెల్లవారు అలా దిగిపోయి ఏంటి ఎప్పుడు మొక్కలనే చూస్తుంది అనేసి. కానీ మొక్కలను చూస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇంకోండి ఇంకో కరివేపాకు మొక్క అయితే అదేనండి. చూస్తున్నారు కదా పాపం ఈ మొక్కలు ఎలా అయిపోయినాయో. చాలా బాధేసింది నాకు. ఏంటంటే మేకలు వచ్చేసాయి. ఆవులు రావని చెప్పి మేము అలా కట్టాము, కానీ మేకలు వచ్చేసి కొరికేసాయి. ఇంకా ఇవైతే నేను చిక్కుడుకాయలు ఉంటాయి కదా చిక్కేసినవి, లోపల పిక్కలు జస్ట్ మామూలుగా చిన్న బౌల్లో వేసాను వస్తాయి రావని. అవి వచ్చాయి. అవి ఎంచి కిందన మనం పెట్టేసాము. అవైతే మంచిగా వస్తున్నాయి. చూద్దాం. అవి 3 మొక్కలు అయితే లేచాయి. చూడాలి ఎలా వస్తాయి ఏంటో. ఈ కాడలు ఏంటని చూస్తున్నారా, ఇవి మందారం. ఇవి కూడా ఊరు నుంచి తీసుకొచ్చారు, కానీ ఇవి లేతవి ఇచ్చేసింది బాప అనుకుంటున్నాను. చూద్దాం అవి వస్తాయి రావు. అది కూడా పెట్టాను. ఇది ఒకట. ఏంటిది అనుకుంటున్నారా, ఇందులోన 2 రకాలు ఉన్నాయండి. కుకుంబర్ తీగ ఒకటి, అలాగే బీరపాదు 2 ఉన్నాయి అందులోన. అది దోసపాదు బీరపాదు 2 ఉన్నాయి. వచ్చినంత వరకు ఏదో చెప్పలేము. చూద్దాం. ఫ్లవరింగ్ అయితే సేమ్ ఉన్నాయి 2. ఆకులే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, దానివల్ల అయితే పోల్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటి కోసమని తీగ అయితే కట్టాము. బట్టలు ఆరేసుకున్న వైర్ ఉంటుంది కదా దాంతో కట్టాం. మేము ఇల్లు కట్టేటప్పుడు మాకు కర్రలు ఉన్నాయి, కానీ వేరే వాళ్ళు అవసరమని తీసుకెళ్ళారు. కర్రలు అయితే ప్రస్తుతానికి లేవని చెప్పి ఇంకా ఈ తీగలతో అయితే కట్టేసాము. చూద్దాం ఇంకెలా వస్తుందో ఏంటో. సో ఇదేనండి మా అప్డేటు. మా కోళ్ళు చూసారా, ఇది మా కోళ్ళు కాదనండి, పక్కింటి వాళ్ళ కోళ్ళు. మా కోళ్ళు ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఇంతేనండి ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి.